ఈరోజు మా వరికి యూరియా, పొటాష్ చల్లుతున్నాను. ఇది వరి పొట్టకొచ్చిందనమాట. ఈ పొట్ట దశలో ఖచ్చితంగా పొటాష్ అనేది ఖచ్చితంగా వాడాలి. దాంతోపాటు ఈ పురుగు కానీ మెడవిరుపు కానీ అట్లాంటివి రాకుండా ఉండేందుకోసమని డైనట్ అలాంటి మందు దీంట్లోనే కలిపి చల్లుతున్నాను. కాదంటే ఇది ఎరువులలో కలిపి చల్లొద్దు. భూమిలో ఉండేటువంటి ఎర్రలు అనేటువంటివి చనిపోతాయి అన్నమాట. ఇది పైన స్ప్రే చేసుకోవాలి, కానీ కొట్టే టైం లేక నేను ఇందులోనే కలిపి చల్లుతున్నాను. ఈ మందు అనేది మంటది అనమాట. పైన పడ్డప్పుడు దురదలు వేస్తుంది. అందుకోసమని మన చేతికి అంటకుండా ఉండేందుకోసమని ఇట్లా ఈ బ్లౌజులు తీసుకున్నాను. ఇది మీషోలో ఒక 5 జతలకి 150 రూపాయలు, అంటే ఒక 20 రూపాయలు అట్లా పడ్డది ఒక జతకి. చాలా తక్కువకే వస్తాయి. దీనికి లోపల క్లాత్ ఉంటుంది, పైకి వెళ్ళి రబ్బర్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఈ వాటర్ ప్రూఫ్, వాటర్ అనేది ఏది మనకి చేతికి అంటదు, పైనే ఉంటుంది అనమాట. ఇట్లాంటప్పుడు మనకు మందు వల్ల రియాక్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. ఖాళీ యూరియా చల్లినప్పుడు అవసరం ఉండదు. ఇది ఏదైనా కలిపినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి బ్లౌజులు వేసుకోవాలి. ఈ పొటాష్ వాడడం వల్ల ఏమవుతుందంటే గింజ అనేది చాలా గట్టిగా ఉంటుంది. వరి తొందరగా ఎరుపు రాదనమాట. ఒక ఖాళీ యూరియా చల్లితే ఒక 15 రోజులలోనే మళ్ళీ అంత ఎర్రబడుతుంది. అందుకోసమని ఇట్లా పొటాష్ కలపడం ఖచ్చితంగా కలపాలి. గట్టిగా ఉంటుంది అనమాట గింజ. తాలు పోదు, ఎక్కువ తాలు శాతం అనేది రాదు, మంచి కలర్ వస్తుంది. అందుకోసమని పొటాష్ ఖచ్చితంగా ఎవరైనా వేయాల్సిందే. ఫస్ట్ కాంప్లెక్స్ను యూరియా కలిపేసాను, ఇప్పుడేమో పొటాష్ కలిపేస్తున్నాను.